ఇవాళ మేము బిర్యానీ తినాలనిపించి హైదరాబాద్ బిర్యానీ హౌస్కి వచ్చినామండి. బిర్యానీ అంటేనే హైదరాబాద్ గుర్తుకొస్తుంది కదా అందరికీ. ఇక్కడ మెల్బోర్న్లో కూడా ఒకటి ఉందండి హైదరాబాద్ హౌస్. అందులో ఎట్లెట్లుంటుందో ఫుడ్ చూద్దామని అనిపించి నేను కూడా వెళ్ళిన వాళ్ళతో పాటు. ఇక్కడ వెళ్ళంగానే ఒక అమ్మాయి కనిపించిందండి. మీ ఛానల్స్ చూస్తుంటా ఆంటీ నేను అని చెప్పి మాట్లాడింది. ఇంకా అట్లా లోపలికి వెళ్ళినాము. ముందే టేబుల్ బుక్ చేసుకున్నారు, లేకపోతే సీట్లు దొరికేది చాలా కష్టం అంట. పొద్దున్నే బుక్ చేసి పెట్టిండ్రు, ఈవినింగ్ అట్లా పోయి చూడంగానే టేబుల్ అలాట్ చేసిండ్రు మాకు. ఇంకా అక్కడ ఫోన్లు కానీ బ్యాగులు కానీ అక్కడ పెట్టేసి పోయి ఫుడ్ వడ్డించుకుంటున్నాము. నేనైతే ఫస్ట్ వెళ్ళి వడ్డించుకున్నది ఏంటి అంటే అది స్వీట్ అంట. నాకు తెలియదు, తిన్న తర్వాత తెలిసింది. అది కార్న్, బేబీ కార్న్ అనుకొని పెట్టుకుంటే అది స్వీట్గా ఉంది. ఇక్కడ ఇంకా పన్నీర్ కర్రీ, సాంబార్ లేదు, చికెన్ కర్రీ, పాస్తా అవన్నీ ఉన్నాయండి. ఇంకా స్టార్టర్స్ అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ చికెన్ ఫ్రై ఉంది, ఫిష్ ఫ్రై ఉంది. ఇంకా తినేసిన నాన్స్, నేనైతే ఒక నాన్ పెట్టుకున్నా కానీ తినలేకపోయినా. కొన్ని స్టార్టర్స్ తినే వరకే నాకు సరిపోయింది. నేను ఎప్పుడు మా ఫ్రెండ్స్తో కలిసి హోటల్కి వెళ్ళినా కానీ స్టార్టర్స్తోనే సరిపోతుందండి. కొంచెం పాస్తా పెట్టుకొచ్చుకున్నా బాగానే అనిపించింది. తర్వాత వాటరు, జ్యూసులు అవన్నీ అక్కడ ఉన్నాయండి. ఎవరికి కావాల్సింది వాళ్ళు తెచ్చుకోవచ్చు. టీ కూడా పెట్టిండ్రండి ఇక్కడ, టీ కూడా ప్రొవైడ్ చేసిండ్రు. ఇక నేను అవి తినేది అయిపోయిన తర్వాత ఫ్రూట్స్ తెచ్చుకున్నా. ఆ రస్మలై ముందే పెట్టుకుందామని అనుకున్నా. తీరా నేను వెళ్ళేటప్పటికి ట్రే లోపలికి తీసుకెళ్ళిండ్రు పెట్టుకురావడానికి. ఇంతట్లోకి అవి ఫిల్ చేసుకొని తెచ్చిండ్రండి. రస్మలై అయితే పెట్టుకుంటున్నా, చాలా ఇష్టం నాకైతే. మా అమ్మాయి అడుగుతుంది ఎట్లుంది ఫుడ్ ఇక్కడ అని. బిర్యానీ చాలా బాగుంది అని అన్నారు, కానీ నాకు రాత్రిపూట అన్నం తినాను కదా, నాకు వద్దనిపించింది. బిర్యానీ టేస్ట్ కూడా చూడలేదు. ఈ అమ్మాయి వాళ్ళ అమ్మ ఇండియాలో చూస్తారంట. ఈ అమ్మాయికి నా ఛానల్ గురించి చెప్పిందంట. మా అమ్మకు ఫోటో తీసి పంపిస్తా అంటే సంతోషపడుతుంది అని ఒక ఫోటో తీసుకుంటా అని అడిగి ఫోటో తీపించుకున్నది. స్టార్టర్స్ అయితే ఫుల్ నచ్చినాయండి. బిర్యానీ అయితే టేస్ట్ చేయలేదు, నాకు బాగుంది అన్నారు మా వాళ్ళు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.